ఉన్నావు. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏమీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రములన్నిటికీ ప్రవర్తనలో ఆధారమై ఉన్నది. మౌనముగా మనలను మనము పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. యేసుక్రీస్తు ద్వారా తన ఎదురు నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించిన కృపావాక్యము వినుడి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెనను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారముకు యోగ్యమైనది ఉన్నది. ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే మన పాపంలోకి శాంతికరమై ఉన్నాడు. నిజమైన విశ్వాసంతో తన వైపు నిలబడి వారందరికీ నీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. దేవ, నీ చిత్తముకు వినపూర్వకంగా తనను తాను సమర్పించుకొని మాకు మాదిరిని ఏర్పరిచిన నీ కుమారులను మా ప్రభుత్వ యేసుక్రీస్తుని బట్టి నీకు స్తోత్రము. స్వప్న భావములను గ్రహించు తెలుగు గలవాడై ఉండు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి ఇంతటిలో ఈ పత్రికా పాఠ్యభాగం. కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనకూడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అనే అర్థము. ఇంతటి పాఠ్యభాగం సరే. దేవా, నాకు జరిగింది కాదు, నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఉద్యోగం అంతా అనుకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని. కానీ నువ్వు చెప్పు, నేను దాన్ని ఎలా చేసావు. అందరికీ అంత మంచి ఫుడ్ వస్తుంది, కానీ నాకు అది కావాల్సింది. నేను అపవిత్రపరచబడకుండా నేను ఉంటా దేవా, నాకు నువ్వే కావాలి అని అనుకుంటే చాలా దేవుడు మనకి సాయం చేస్తాడు. యవన బిడ్డలు ఈ వారం అంతా చాలా కష్టపడ్డారు. సర్వీస్ కోసం చక్కని ప్రాక్టీస్ చేశారు. మంచి పాట వారు సిద్ధపడ్డారు. వారు ముందుకు వచ్చి పాట It is the first time we are celebrating Youth Church Sunday. Okay. ఎక్కడెక్కడ 50-60 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం మన చర్చిలో యవనస్తుల చేత దేవుని యొక్క సంఘక్రమము ఆరాధన క్రమము జరిపించబడినది. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. నడిపించే నాయకులకి దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఓకే.
దేవా. ఇదిగో దేవా, ఈ కుటుంబానికి, ఈ సంఘానికి దేవా మీరు నాయకులుగా, దైవజనులుగా, దేవ తండ్రిగా మీరు ఏర్పరుచుకున్నటువంటి దేవా నా ప్రియమిత్రుడు మోసెస్ గారిని బట్టి, తన భార్యను బట్టి, తనకి ఇచ్చినటువంటి దేవ సంతానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థించుదాము. దయచేసి బహుమతించిన విజ్ఞాపన ప్రార్థన చేయబడరు. అతని కొడుకును మన ఆత్మల రక్షణ కొడుకును ప్రభువుని ప్రార్థించుదాము. దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుము. వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. నానా స్థితులలో నుండి మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయు మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించుము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు మనందరికీ ఎల్లప్పుడూ తోడైనగాక.